సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 5th యూనిట్ ఎట్ ద వెజిటేబుల్ షాప్ అనే లెసన్ నుంచి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో గ్రామర్కు సంబంధించి టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి ముందుగా మనం టెన్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ అనేవి చేయటం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ గురించి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్. రాము ఫౌండ్ ఏ పర్స్. ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము. ఇక్కడ వచ్చేసి బోత్ ద సెంటెన్సెస్ మీన్ ద సేమ్. ద ఫస్ట్ వన్ సేస్ దట్ రాము డిడ్ సంథింగ్. The second sentence says that something is done. The first sentence is said to be in the active voice because its subject Ramu is active and does something. The second sentence is said to be in the passive voice because its subject does nothing but passively allows something to be done to the object అనగా పర్స్. ఇక్కడ వచ్చేసి పైన ఇచ్చిన రెండు సెంటెన్సెస్ అనగా రాము ఫౌండ్ ఏ పర్స్, అలాగే ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము, ఈ రెండు సెంటెన్సెస్ కూడా ఒకటే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ఫస్ట్ సెంటెన్స్ రాము ఫౌండ్ ఏ పర్స్ అనేది రాము ఏదో ఒక పనిని చేశాడు అనేది తెలియజేస్తుంది. అలాగే సెకండ్ సెంటెన్స్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ డన్. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి రాము చేత ఏదో ఒక పని చేయబడింది అనేది తెలియజేస్తూ ఉంది. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికాస్ ఇట్స్ సబ్జెక్ట్ ఈజ్ యాక్టివ్ అండ్ డస్ సంథింగ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్ అని మనకు తెలియజేస్తూ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ మనం ఎలా చెప్పగలము అనంటే ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ అనేది యాక్టివ్గా ఉంది, అనగా సబ్జెక్ట్ అనేది యాక్టివ్గా ఉండడం చేత ఈ ఫస్ట్ సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్ అని చెప్పగలము. ఈ ఫస్ట్ సెంటెన్స్ అనేది సంథింగ్ ఏదో చేయబడుతుంది అని చెప్పబడుతుంది. సెకండ్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ బికాస్ ఇట్స్ సబ్జెక్ట్ డస్ నథింగ్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అనేది సెకండ్ సెంటెన్స్లో ఏమీ చేయటం లేదు. ఇలా సబ్జెక్ట్ అనేది ఏమీ చేయనప్పుడు అటువంటి సెంటెన్స్ని అటువంటి వాయిస్ని వచ్చేసి ప్యాసివ్ వాయిస్ అని మనం చెప్పవచ్చు. బట్ ప్యాసివ్లీ అలోస్ సంథింగ్ టు బి డన్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది సంథింగ్ ఏదో చేయబడింది అంటే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది ఏదో ఒకటి చేసింది అనేది తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం పై రెండు ఉదాహరణలు కనుక గమనించినట్లయితే రాము ఫౌండ్ ఏ పర్స్ ఇది యాక్టివ్ వాయిస్, ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము అనేది రాము ఫౌండ్ ఏ పర్స్ అనేది యాక్టివ్ వాయిస్, ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము అనేది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి వీటి యొక్క స్ట్రక్చర్ను మనం గనక చూసినట్లయితే రాము ఫౌండ్ ఏ పర్స్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ వచ్చేసి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్లో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ V2 ఆబ్జెక్ట్, ఇది వచ్చేసి యాక్టివ్ వాయిస్లో. అలాగే ప్యాసివ్ వాయిస్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా, అలాగే వర్బ్ V2 అనేది వర్బ్ V3గా ఇంకా మారుతుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అనగా వాజ్ వర్బ్ V3, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. మరిన్ని ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్.
రజనీ డ్రా ద పిక్చర్. రజనీ డ్రా ద పిక్చర్ అనేది యాక్టివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. అంటే ద పిక్చర్ వాజ్ డ్రాన్ బై రజనీ. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్కి ముందర ప్యాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే సాల్మన్ క్యాచ్ ఏ స్ట్రేంజ్ ఫిష్. ఇక్కడ వచ్చి ఇది యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ స్ట్రేంజ్ ఫిష్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ సాల్మన్, క్యాచ్ అనేది వర్బ్. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది V2 ఫామ్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినట్లయితే ఏ స్ట్రేంజ్ ఫిష్ హెల్పింగ్ వర్బ్ వాజ్ వర్బ్ V3 ఫామ్ క్యాచ్ బై సాల్మన్. ఏ స్ట్రేంజ్ ఫిష్ వాజ్ క్యాచ్ బై సాల్మన్ అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి ద డాగ్ బిట్ ద బాయ్. ఇక్కడ వచ్చి ద డాగ్ అనేది సబ్జెక్ట్, బిట్ అనేది వర్బ్, ద బాయ్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ద బాయ్ వాజ్ బిట్టెన్ బై ద డాగ్. ద బాయ్ వాజ్ బిట్టెన్ బై ద డాగ్ అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి షీ వ్రోట్ మెనీ స్టోరీస్. ఇక్కడ మెనీ స్టోరీస్ అనేది ఆబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి మెనీ స్టోరీస్ వర్ రిటన్ బై హర్. యూ నోటీస్ దట్. నీవు గమనించావా. ఇక్కడ వచ్చేసి ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. మనం పై సెంటెన్సెస్ అన్నీ గనక గమనించినట్లయితే ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అనేది వచ్చేసి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి సబ్జెక్టుగా మారుతుంది. అలాగే ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగా ఉండేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఆబ్జెక్ట్గా మారుతుంది. ఈ ఆబ్జెక్ట్కి ముందర బై అనే ప్రిపోజిషన్ అనేది వాడటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇన్ ద ప్యాసివ్ ఫామ్. ఇక్కడ వర్బ్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద V2 ఫామ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు ద V3. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది V2 ఫామ్లో ఉన్న వర్బ్ అనేది V3 ఫామ్లోకి చేంజ్ అవుతుంది. V2 ఫామ్ అనేది యాక్టివ్ వాయిస్, V3 ఫామ్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్. V1 మీన్స్ ద రూట్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ వచ్చేసి వర్బ్కి V1 అనేది రూట్ ఫామ్. V2 ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్కి V2 అనేది పాస్ట్ టెన్స్ ఫామ్. అలాగే V3 ఈజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. V3 అనేది వర్బ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్ అనే ఒక వర్బ్ను తీసుకున్నట్లయితే ఇందులో వాక్ అనేది రూట్ ఫామ్. వర్బ్ యొక్క రూట్ ఫామ్ అంటే V1 ఫామ్. ఇది V2 ఫామ్లోకి వెళ్ళేసరికి వాకుడుగా మారుతుంది. ఇది V2 ఫామ్ అనగా పాస్ట్ టెన్స్ ఫామ్. V3 ఫామ్ వచ్చేసి వాకుడు. ఇది V3 ఫామ్ అనగా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి కింద ఇవ్వబడిన సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి రాయండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి దే బిల్ట్ ఏ హౌస్. దే బిల్ట్ ఏ హౌస్లో దే అనేది సబ్జెక్ట్, ఏ హౌస్ అనేది ఆబ్జెక్ట్, బిల్ట్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినట్లయితే దే
అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏ హౌస్ వాజ్ built by them. A house was built by them. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి హరి ate 2 laddus. ఇక్కడ హరి అనేది సబ్జెక్ట్, 2 laddus అనేవి ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అయ్యేసరికి 2 laddus were eaten by హరి. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ ఓపెన్ ద డోర్. ఇక్కడ జేమ్స్ అనేది సబ్జెక్ట్, ద డోర్ అనేది ఆబ్జెక్ట్. ఓపెన్డ్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్. ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. నెక్స్ట్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి మిథాలీ రాజ్ ప్లేడ్ ఏ మ్యాచ్. ఇక్కడ మిథాలీ రాజ్ అనేది సబ్జెక్ట్, ప్లేడ్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్, ఏ మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ మ్యాచ్ అనేది సబ్జెక్టుగా మారుతుంది. ఏ మ్యాచ్ వాజ్ ప్లేడ్ బై మిథాలీ రాజ్. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి జానకి గేవ్ అస్ సమ్ చాక్లెట్స్. జానకి అనేది సబ్జెక్ట్, ఇక్కడ సమ్ చాక్లెట్స్ అనేవి ఆబ్జెక్ట్. గేవ్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి సమ్ చాక్లెట్స్ వర్ given by Janaki to us. ఇది ఫిఫ్త్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి రాహుల్స్ టీమ్ వన్ ద కబడ్డీ మ్యాచ్. ఇక్కడ రాహుల్స్ టీమ్ అనేది సబ్జెక్ట్, వన్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్, ద కబడ్డీ మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి ద కబడ్డీ మ్యాచ్ వాస్ ఓన్ బై రాహుల్స్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి దే మేడ్ 3 kites. దే అనేది సబ్జెక్ట్, 3 kites అనేది ఆబ్జెక్ట్. 3 kites were made by them. అనగా 3 kites వారి చేత చేయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి శోభన్ సెలబ్రేటెడ్ హీజ్ మదర్స్ బర్త్డే. ఇక్కడ హీజ్ మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై శోభన్ అనేది ప్యాసివ్ వాయిస్. హీజ్ మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై శోభన్. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి భాషా సంగ్ దట్ సాంగ్. ఇక్కడ వచ్చేసి దట్ సాంగ్ వాజ్ sang by
భాష. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వీణ ఆస్క్డ్ యాన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చి యాన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది ఆబ్జెక్ట్, వీణ అనేది సబ్జెక్ట్, ఆస్క్డ్ అనేది వర్బ్ యొక్క V2 ఫామ్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి యాన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ బై వీణ. ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఆబ్జెక్ట్గా మారుతుంది. అలాగే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి సబ్జెక్ట్గా మారుతుంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేది కూడా V3 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ హౌస్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఏ హౌస్. నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ వాస్. సింపుల్ పాస్ట్ టెన్స్ అనగా పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి వాస్ వర్. వాస్ అనేది సబ్జెక్ట్ అనేది సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు వాస్ అనేది వస్తుంది. అలాగే సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏ హౌస్ వాస్ బిల్ట్ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఏ హౌస్ అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్గా మారింది. అలాగే బిల్ట్ అనేది V2 ఫామ్లో ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ యొక్క V3 ఫామ్ అనగా వాస్ బిల్ట్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. దే అనేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి దెమ్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతటితో యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ గురించి కంప్లీట్ అవ్వడం జరిగింది.